భారత్ సమ్మిట్లో ప్రధాని మోదీ ప్రతిపాదించిన 10 సూత్రాలు ఏంటి? అసలు సౌత్ ఈస్ట్ ఏషియాకు చైనా నుంచి ఉన్న థ్రెట్ ఏంటి? ఎందుకు ఏషియన్ దేశాల్లో పరపతి కోసం చైనా భారత్లు పోటీ పడుతూ ఉన్నాయి? సౌత్ చైనా సముద్రం ఇందులో కీలకంగా ఎందుకు మారింది? అక్కడున్న సమస్యలేంటి? ప్రధాని మోదీ ప్రణాళికల్లో చైనాకు నిజంగానే చెక్ పడుతోందా? ఆసియన్ ఇండియా సమగ్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి 10 పాయింట్ల ప్రణాళికను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 10న ప్రకటించారు. ఇందులో భాగంగా ఆసియా భవిష్యత్కు మార్గనిర్దేశం చేయడంలో ప్రాంతీయ సమూహంతో సంబంధాలు చాలా కీలకమని నొక్కి చెప్పారు. భారత్ ఆసియన్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ 10 పాయింట్ల ప్లాన్లో 2025వ సంవత్సరాన్ని ఆసియన్ ఇండియా ఇయర్ ఆఫ్ ది టూరిజంగా జరుపుకోవాలని వెల్లడించారు. అలాగే ఆసియాన్ దేశాల నుండి వచ్చే విద్యార్థులకు నలంద విశ్వవిద్యాలయంలో స్కాలర్షిప్ల సంఖ్యను రెట్టింపు చేయడం, భారతదేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఆసియన్ దేశాల విద్యార్థులకు కొత్త గ్రాంట్లు అందించడం వంటివి ఉన్నాయి. ఇక యూత్ సమ్మిట్, స్టార్ట్అప్ ఫెస్టివల్, హ్యాకథాన్, మ్యూజిక్ ఫెస్టివల్, ఆసియాన్ ఇండియా నెట్వర్క్ ఆఫ్ థింక్ ట్యాక్స్ వంటి కార్యకలాపాలతో యాక్టిస్ట్ పాలసీ దశాబ్దాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆసియాన్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆసియాన్ ఇండియా మహిళా శాస్త్రవేత్తల సదస్సును నిర్వహించడాన్ని కూడా ప్రతిపాదించారు. విపత్తు తట్టుకునే శక్తిని పెంపొందించడానికి భారతదేశం $5 మిలియన్ అందుబాటులో ఉంచడం, డిజిటల్ అండ్ సైబర్ రెసిలెన్స్ ను బలోపేతం చేయడం, గ్రీన్ హైడ్రోజన్ పై వర్క్ షాపులు నిర్వహణ, ఆసియాన్ ఇండియా సైబర్ పాలసీ డైలాగ్ కు సంబంధించి సాధారణ యంత్రాంగాన్ని ప్రారంభించడం, ఆరోగ్య స్థితిస్థాపకతను నిర్మించడానికి కొత్త ఆరోగ్య మంత్రుల ట్రాక్ ను ప్రారంభించడం మోడీ 10 సూత్రాల్లో భాగంగా ఉంది. ఇక వాతావరణ స్థితిస్థాపకతను పెంపొందించే దిశగా ప్లాంట్ ఏ ట్రీ ఫర్ మదర్ అనే సరికొత్త ప్రచారంలో చేరాల్సిందిగా ఆసియాన్ నేతలను మోడీ ఆహ్వానించారు. ఈ సందర్భంగా భారత్తో పాటు ఆసియాన్ దేశాలైన బ్రూనై, దారుస్సలాం, బర్మా, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలు దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు చర్యలపై ఆందోళన కారణంగా పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఫిలిప్పీన్స్, వియత్నాం సముద్ర సరిహద్దుల్లో చైనా అహంకార చర్యలను ఈ సమ్మిట్లో దుయ్యబట్టారు. అయితే 2021 నవంబర్లో చైనా ఆసియాన్ దేశాలతో వీడియో కాన్ఫరెన్స్ సమ్మిట్ నిర్వహించింది. నిజానికి ఇండో పసిఫిక్ లో భారత్ చొరవను చైనా గుర్తించడం ఇదే మొదటిసారి. అప్పుడు ప్రాంతీయ నిర్మాణంలో ఆసియన్ దేశాల కేంద్రీకరణకు చైనా ఎల్లప్పుడూ మద్దతిస్తుందని, ప్రాంతీయ అంతర్జాతీయ వ్యవహారాల్లో బలమైన పాత్ర పోషించడంలో ఆసియన్ దేశాలకు చైనా సహకరిస్తుందని పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలో సుస్థిరతను కాపాడేందుకు ఉమ్మడి ప్రయత్నాలు అవసరమని కూడా చైనా వెల్లడించింది. శాంతి, స్నేహం, సహకారాల సముద్రంగా ఇండో పసిఫిక్ ను మారుస్తామని హామీ ఇచ్చింది. దీనికోసం ఆసియన్ దేశాలతో హైక్వాలిటీ బెల్ట్ అండ్ రోడ్ సహకారాన్ని, ఇండో పసిఫిక్ పై బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సహకారాన్ని కోరింది. అయితే చైనా చేసిన ప్రతిపాదనలన్నీ దాని వ్యాపార దృక్పథాన్ని మాత్రమే చూపించాయి. పోనీ చెప్పిన దాన్ని కూడా చైనా పాటించకపోగా వియత్నాం, ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. నిజానికి దక్షిణ చైనా సముద్ర మార్గం ఆస్ట్రేలియా నుండి ఆసియాకు వచ్చే ముడి పదార్థాల రవాణాకు అత్యంత కీలకమైన ప్రాంతం. గతంలో ఆస్ట్రేలియా, చైనాల మధ్య ఉన్న వ్యాపారాన్ని ఇప్పుడు ఇండియాకు బదిలీ చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. అయితే ఇది చైనాకు కంటగింపుగా మారింది. అందుకే దక్షిణ చైనా సముద్రంలో ప్రయాణించే ముఖ్యమైన షిప్పింగ్ మార్గాలను వ్యూహాత్మకంగా నియంత్రించాలని చైనా ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోని కొన్ని అత్యంత డైనమిక్ ఆర్థిక వ్యవస్థలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. చైనాతో పాటు అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న జపాన్, దక్షిణ కొరియాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలు అన్ని భౌగోళిక ప్రాంతాలతో వ్యాపారం చేస్తాయి.
ఇక 2016 అంచనా ప్రకారం ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60% పైగా ఈ జలాల గుండానే వెళ్తోంది. అలాగే దక్షిణ చైనా సముద్రం చాలా సమృద్ధిగా చమురు, సహజ వాయువు వనరులను కలిగి ఉంది. అయితే ఇవి ఎక్కువగా తీర ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నాయి. వియత్నాం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, చైనా తీరాల్లో చమురు కోసం నీటి అడుగున అన్వేషణ జరిగింది. వివాదాస్పద ప్రాంతాల్లో చమురు తవ్వకాలపై ఇప్పటికే చైనా, వియత్నాం మధ్య వివాదం నడుస్తోంది. గతంలో బీజింగ్ క్లెయిమ్ చేస్తున్న వియత్నాం జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పై చైనా కూడా నిరసన వ్యక్తం చేసింది. ఓఎన్జీసీ ఇప్పటికీ ఈ ప్రాంతంలో పనిచేస్తోంది. ఇక భారతదేశానికి కూడా పశ్చిమ పసిఫిక్ లో వనరులకు సంబంధించిన భౌగోళిక రాజకీయాలు ముఖ్యమైనవిగా ఉన్నాయి. బొగ్గు, చమురు, సహజ వాయువు మొదలైన వనరులను పొందడానికి రష్యా దూర ప్రాచ్యంలో తన పెట్టుబడిని పెంచాలని భారత్ అనుకుంటుంది. అంచనాను బట్టి వ్లాడివోస్టాక్, చెన్నై కారిడార్ ఈ జలాల గుండా వెళ్తుంది. భారత్ కు సంబంధించి 55% వాణిజ్యం దక్షిణ చైనా సముద్రం, మలక్కా సంధి ద్వారా జరుగుతుంది. కనుక భారతదేశానికి దక్షిణ చైనా సముద్రంలో నావిగేషన్ స్వేచ్ఛ చాలా అవసరంగా ఉంది. ఆర్కిటిక్ మార్గాన్ని ప్రారంభించిన సందర్భంలో ఈ జలాల ద్వారా అడ్డంకులు లేని మార్గం భారత్కు కావాలి. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో సముద్ర జీవులు సమృద్ధిగా ఉన్నాయి. ఇది అధికంగా చేపలు పట్టే ప్రాంతం. కాబట్టి ఆసియన్ దేశాలు ఈ ఫిషింగ్ స్టాక్స్ పై హక్కులను నిలుపుకోవాలని, వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాయి. అయితే ఫిలిప్పీన్స్, ఇండోనేషియా వంటి దేశాల ఖండంతర స్థానంపై చైనా సార్వభౌమాధికారం ఉందని చెబుతోంది. ఇది ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టానికి విరుద్ధమైనప్పటికీ చైనా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆసియన్ దేశాలను ఒక తాటిపైకి తీసుకొచ్చి చైనాకు చెక్ పెట్టాలని భారత్ వ్యూహాన్ని రచిస్తోంది. ఇక హిందూ మహాసముద్రం కూడా భారీగా సముద్ర వనరులను కలిగి ఉంది. సముద్ర తీర రాష్ట్రాల జనాభా, ఆర్థిక వ్యవస్థలు, జీవనోపాధికి మత్స్యరంగం చాలా ముఖ్యమైంది. నైరుతి హిందూ మహాసముద్రంలోని 5 దేశాలైన కెన్యా, మడగాస్కర్, మొజాంబిక్, దక్షిణాఫ్రికా, టాంజానియాలకు ఇదొక ప్రధాన సమస్యగా మారింది. ఇక్కడ కూడా చైనా తన ఫిషింగ్ ఫ్లీట్ ద్వారా సముద్రంపై తన పెత్తనాన్ని విస్తరించింది. దీనికోసం చైనా డిస్టాంట్ వాటర్ ఫిషింగ్ అనే పాలసీని రూపొందించింది. చైనా ఫిషింగ్ కంపెనీలు జాయింట్ వెంచర్లు చేపట్టడానికి, ద్వైపాక్షిక ఫిషింగ్ ఒప్పందాలపై సంతకం చేయడానికి ఈ పాలసీ ప్రోత్సహిస్తోంది. నివేదికల ప్రకారం మొజాంబిక్ జారీ చేసిన 130 ఫిషింగ్ లైసెన్స్లలో 75% చైనా సొంతం చేసుకుంది. దీనికోసం చైనా హిందూ మహాసముద్రంలో ప్రాంతీయ ఫిషరీస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న అంతరాలను ఉపయోగించుకుంటుంది. ఫలితంగా అధికంగా చేపలు పడుతుంది. అయితే ఫిషింగ్ తో పాటు చైనా ఫిషింగ్ నౌకాదళాలు, సైనిక నిఘా, ఇంటెలిజెన్స్ నెట్వర్క్లను నడుపుతున్నట్లు కూడా అంతర్జాతీయంగా అనుమానాలున్నాయి. ఇక చైనా చర్యలతో ఆసియన్ ద్వీపదేశాల్లో వాతావరణ మార్పు, అధికంగా చేపలు పట్టడంతో మెరైన కాలుష్యం, పైరసీ, చమురు చిందటం వంటి భద్రతా బెదిరింపులు చాలానే ఉన్నాయి. హిందూ మరియు పసిఫిక్ సముద్రాలలో అతిపెద్ద భద్రతా ప్రమాదాలకు చైనా కేంద్రంగా ఉంది. అందుకే హిందూ మహాసముద్రంలో సముద్ర సమస్యలను పరిష్కరించడానికి భారత్ సహకార ఫ్రేమ్వర్క్ ను ప్రతిపాదించింది. 2015లో సాగర్ అనే బ్యానర్ కింద సముద్ర ప్రాంతంలో అందరికీ భద్రత, వృద్ధి అనే నినాదాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆసియా దేశాల మధ్య విశ్వాసం, పారదర్శకత అవసరాన్ని తెలిపారు. అంతర్జాతీయ సముద్ర నియమాలు, నిబంధనలను అన్ని దేశాలు గౌరవించడం, పరస్పర ప్రయోజనాల కోసం సముద్ర సమస్యల శాంతియుత పరిష్కారం, సముద్ర సహకారాన్ని పెంచడాన్ని ప్రోత్సహించాలనే ప్రతిపాదన తెచ్చారు. ఇక భారత్ చేపట్టిన ఈ ప్రణాళికలు చైనాకు చెక్ పెట్టే దిశగా సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆసియన్ దేశాలు కూడా ఆశిస్తున్నాయి. For more videos like this, subscribe Big TV channel.